చెప్పి మనం కళలో కూడా అనుకోలేదు. ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ మరి పల్లెటూళ్ళకు కూడా వ్యాపించి ఇంత దారుణంగా మన యువత కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ విధంగా అవుతారని చెప్పి మనం కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం, మన దేశానికే దురదృష్టకరం. ఎక్కడో విదేశాల పుట్టి మెల్లమెల్లగా అంచెలంచెలుగా మన శత్రు దేశాలతోటి మన భారతదేశంలో ప్రవేశించిన ఈ డ్రగ్స్ మరి పట్టణాలకి వెళ్ళి పల్లెటూళ్ళకి కూడా వ్యాపించిపోయింది. మనము ఏదన్నా దావత్ ఉంటనో మరి సాయంత్రం పూట అలసిపోతానో ఇంత కల్లో నీళ్ళు తాగి పల్లెటూళ్ళ మరి గడిపే పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా మత్తు మందుకు సమాజం ముందుకు పోతున్నది. మరి ఇది ఈ రోజుతో ఆగకుండా మన వంతు ప్రయత్నంగా మన వంతు ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలి. అన్ని గవర్నమెంట్ చేయాలి. ఇది ఏ ఒక్కరి మీద బాధ్యత కాదు, ప్రభుత్వం మీదనో ఇంకోరి మీద కాదు. పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి నిజంగా కూడా మనం బాగుంటే, మనం క్షేమంగా ఉంటే, పల్లెలు బాగుంటే, యువత బాగుంటే, కుటుంబాలు బాగుంటాయి. మరి మనమే సిక్ అయిపోయి హాస్పిటల్ పాలైతే కుటుంబం కూడా కొలాప్స్ అయిపోతుంది. నువ్వు ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, నీకు ఏది ఉన్నా కానీ నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎక్కడ కూడా ఎంజాయ్ చేయలేము. మరి ఈ మత్తు పదార్థాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. మత్తు పదార్థాలు ఒకటే కాదు, ఈరోజు స్మోకింగ్ కానీ, ఎనీ లిక్కర్, మరి కలుషితమైన లిక్కర్ కానీ, మంచి లిక్కర్ కానీ మోతాదుకు మించి తీసుకుంటే మరి డ్రగ్స్ కంటే ఎక్కువ మరి లిక్కర్ కూడా ప్రమాదం. మరి ఈరోజు ఏ గ్రామం అయినా ఎక్కడ పోయినా మరి చాలా మంది ఈ ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడుతున్నారు. వెనకటి పోతే ఊళ్ళల్లో ఏదో పండుగ వస్తానో చుట్టాలు వస్తానో ఓ 2 సీజన్ల కళ్ళు తెచ్చుకునే తాగేది. ఇప్పుడు రోజు పండుగలే, రోజు బర్త్డేలే. హైదరాబాద్కి వెళ్ళి దోస్తులు వచ్చినా కానీ పార్టీ చేసుకోవాలి. ఈ ఊర్లో ఎవరు బర్త్డే ఉన్నా సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, అందరిని పిలుచుకోవాలి, కూర్చోవాలి, దావతులు చేసుకోవాలి. ఇదొక ఆచారం అయిపోయింది. మరి ఈరోజు మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం, పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పిన స్లోగన్ తోటి మరి 10 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మంచి పంటలు పండుతుంది. పల్లెటూళ్ళల్లో రైతులు బాగుపడ్డారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, మంచి స్కూల్స్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, చదువుకొని ముందుకు పోతున్నాం. మరి మంచి ఒక 10 ఏళ్లలో మొత్తం మన జీవితాలు మారిపోయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి చిన్న పొరపాట్లతోటి మళ్ళీ ఎక్కడికో మళ్ళీ 20 ఏళ్ళు ఎక్కడ పోతాం మనం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి మనం పొద్దుగాలు లేవగానే మన పొట్ట తిప్పలు, మన వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా బాయిల కాడికో మరి వేరే వ్యాపారాల కాడికో పొద్దున్న లేవగానే మనం తల్లిదండ్రులు మన పిల్లల్ని వదిలేసి వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ అయిపోతారు. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి పోతున్నారా, కాలేజీకి పోతున్నారా, చదువుతున్నారా, ఏమన్నా దురలవాట్లకు బానిసలైనరా అని చెప్పి పట్టించుకునే స్థితిలో కూడా మనం ఈరోజు తల్లిదండ్రులకు కూడా పిల్లల గురించి పట్టించుకోవట్లేము. నిజంగా కూడా మనకి ఎంత ఆస్తున్నా ఏదున్నా ఒక పిల్లోడు మన ఇంట మరి పక్కదారి పడితే మనకు చాలా బాధాకరం. మన కుటుంబం మొత్తం మరి శోక సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. మరి దాన్ని నిర్మూలించాలంటే మన పిల్లలు పొద్దున్న లేవగానే బాబు ఎటు పోతున్నాడు, స్కూల్కి పోతున్నాడా, పాఠాలు చదువుతున్నాడా, టీచర్లను పోయి కలిసి మరి బాగోగులు కూడా బాధ్యతగా తీసుకుని పిల్లల మీద బాగోగులు కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎంతో బిజీ ఉండొచ్చు, ఉన్నప్పటికీ మన పిల్లలు మనకు ముఖ్యం. కాబట్టి మరి పిల్లలు మన ఫ్యామిలీ బాగాలేకపోతే మరి మనం ఏమి చేయలేము. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించే కార్యక్రమం కాదు. మరి కమలాకర్ గారు కూడా చెప్పిండ్రు, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మరి ఇలాంటి యువకులకు, ఉత్సాహం ఉన్న యువకుల సహాయ సహకారాలు కూడా మనం తీసుకొని భవిష్యత్తులో మరి ఇంత పొద్దున రోజు 10 రోజుల నుంచి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే అంత ఆశామాషి కాదు. ఏ రాజకీయాలకో ఇంకేదానికో చేసే ప్రోగ్రాం కాదు ఇది. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఓట్లు. మరి కొంచెం చేసుకుంటూ పోతే గ్రామాలల్లో మరి కొంచెం తెలుస్తుంది ఈ డ్రగ్స్ గురించి, ఈ విషయం మన ఈ మత్తు పదార్థాల గురించి మనం అంతటా స్ప్రెడ్ చేసేసి ఈ వార్తలను మరి అన్ని గ్రామాలలో ఎక్కడైనా డౌట్ వచ్చినా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా మరి వారు కంపల్సరీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చి మరి ఆ డ్రగ్స్ అమ్మేటోళ్ళం కానీ కొన్నోళ్ళం కానీ ఖచ్చితంగా
చర్య తీసుకోవాలి. నేను పోలీసు వాళ్ళని కూడా మరి నేను కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడి ఆదేశాలు ఇస్తాను. మరి వాళ్ళు పొద్దున్న సాయంత్రం అన్ని గ్రామాలు తిరిగి మరి మఫ్టీలో కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. మన యూత్ కూడా మీకు డౌట్ ఉంటే కూడా మరి ఎవరికైనా చెప్పచ్చు. నాకు ఫోన్ చేసినా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించి వెరిఫై చేపిస్తాను. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కావచ్చు, మరి మా కమలాకర్ రెడ్డి, మా రాజు, మరి వీళ్ళందరూ కూడా మా ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ.